ప్రార్థన ఎక్కించండి, మోకరించండి. పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపుని, కృపా సత్య సంపూర్ణుడు, మహాదేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ప్రభా సమస్తం నీ మూలంగా కలిగి నువ్వు లేకుండా ఏది కలగలేదు. దాని పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే ఎవరు ఏది పొందలేరు. ఇదేను ప్రభా తండ్రి, నేను ఆరాధించుకోవాలి. ఈ కుమారుడిని యేసుక్రీస్తు మనందరినీ కూడా వ్యాఖ్య సమకూర్చారు. వృద్ధం చేస్తున్నాం ప్రభా. ఎంతైనా నమ్మదగిన వారు, నీతి మంత్రులు, ఎన్నటిని మాట తప్పలేదు ప్రభా. మేము అపాత్రులను, అయోగ్యులను, నిష్ప్రయోజకమైన దాసు, మట్టివారము, అస్థిరమైన మమ్మల్ని కుమారుగా చేసుకోవడానికి పరలోకం నుండి లోకానికి వచ్చి ఈ మహిమను విడిచిపెట్టాలి, నీ అధికారాన్ని విడిచిపెట్టాలి, నీ బ్యాంకును విడిచిపెట్టాలి. దరిద్రులైన మమ్మల్ని, దారిద్ర్యంలో మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి నాణ్యతని దరిద్రులేదు ప్రభా. పశువుల సార్లు పరుడు పెట్టారు, దూరంలో పడుకున్నాం. ఎన్నో పరిస్థితులు ఉండాలి ఈ లోకంలో జీవించి, లేఖనముల ప్రకారం మా పాపకు మరణించి సమాధి చేయబడి లేకపోతే 40 దినాలు సజీవంగా కనిపించుకున్నాం. పరలోకానికి రాబోతున్న ప్రభు ఆ మహిమతో రాబోతున్నాం. ఆ మహిమలో మేము కూడా ఎత్తబడాలి. మమ్మల్ని కూడా మీరు ఆకర్షించి పుత్రాన్ని గురించి నీ కుమారుడిని యేసుక్రీస్తునామములో గొప్ప రక్షించారు. శరీరాన్ని అవయవాలుగా చేసుకున్నారు. నేను కుమారుడి గారిని ఆరాధించడానికి నాకు ఇచ్చిన అమూల్యమైన కృపను బట్టి ఉన్నాడు. నిలబడతానని మీరు బలహీనంగా నిస్ప్రయోజకులు. మీ మైండ్లో జ్ఞాపకం చేసుకున్నాను. నీ మాటలు నుంచి మీ చేతుల్లో పక్కండి. నా నోటికి కూడండి, పరకాశం మీరే వచ్చి అలా క్షేమంతో, సమాధానం కొరకు, అభివృద్ధి కొరకు ఈ వాక్యాన్ని వెల్లడిపరుచుకొని యోహాను సువార్త 14:26, యోహాను సువార్త 15:26, యోహాను సువార్త 16:13, కొరింథీయులకు రాసిన 2:11 ఈ సత్యం నిలబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నెరవేర్చుకున్నారు. మమ్మల్ని మీ గొప్ప అర్పించుకుంటున్నారు. మమ్మల్ని మీ రక్తాన్ని పోషించి నూతనపరుచుకుని యథార్థంగా ఆరాధించారు. ఆత్మతో సత్యంతో ఆరాధించారు. మమ్మల్ని సిద్ధపరచుకున్నారు. మీ సర్వేశ్వరు ఏలైనా కూలింటారు. మధ్య ఉంటాను. మధ్య మాకు సహాయం చేయండి. ఎవరైతే మార్గమధ్యలో ఉన్నారో వారికి జ్ఞాపకం చేస్తుంది. వారికి కూడా నీ గొప్పలను చేస్తుంది. వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది. అనారోగ్యంలో జ్ఞాపకం చేస్తుంది. మా ప్రభుత్వం రక్షణ తీర్పుమారు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాల్లో మోటో కార్డులో ప్రింట్ చేయబడిన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అంత ముందుగా వాక్యం చెప్పుకున్న ఆదికాండము
ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకొనుటని చెప్పెను. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచెను. మరొకసారి 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 7వ వచనం. చదవండి. ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచి అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా చాలు. గొర్రె పిల్ల ఏది? ఇస్సాకు ప్రశ్నిస్తున్నాడు, తన తండ్రితో అడుగుతున్నాడు. ఆ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచింది. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? గొర్రె పిల్ల ఏది? ఆనాడు ఇస్సాకు అడుగుతున్నాడు. ఆ గొర్రె పిల్ల ఏది? వాస్తవంగా చెప్పాలంటే అక్కడ తన కుమారుడిని దహన బలికి తీసుకెళ్తున్నాడు. ఆ విషయం ఇస్సాకు తెలియదు. చూడండి ఆ మాట 22వ అధ్యాయము మనం చదువుదాం. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లయినా ఆయన అబ్రహాము అని పిలవగా అతడు చిత్తం ప్రభా నేను అప్పుడైనా నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములు ఒకదాన్ని మీద దహనబలిగా అతన్ని అర్పించిందని చెప్పు. దేవుడు తన కుమారుడిని అడిగాడు. అబ్రహాము ప్రేమించే కుమారుడిని అడిగాడు. అబ్రహాము బదులేమి చెప్పకుండా దేవుడు ఏదైతే చెప్పాడు తను ప్రేమించే కుమారుడిని వెంట పెట్టుకుని దాసుని వెంట పెట్టుకుని కట్టెలు ఇవన్నీ వెంట పెట్టుకుని దహన బలి వరకు వెళ్ళాడు. అయితే ఇస్సాకుకి అడుగుతున్నాడు, గొర్రెపిల్ల ఏది? దహన బలికి ఏముండాలంటే గొర్రెపిల్ల ఉండాలి. ఆ గొర్రెపిల్ల ఏదన్నప్పుడు అబ్రహాము అక్కడ సమాధానం చక్కగా చెప్పాడు. చూడండి ఎంతో వస్తుంది. అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకునేనని చెప్పాడు. అంటే గొర్రెపిల్ల దహన బలికి గొర్రెపిల్ల ఎవరు చూసుకుంటారంటే దేవుడు చూసుకుంటాడు. మనం వెళ్ళడం అంతే. ఆయన చెప్పాడు. చాలా మంది మనం ఏం చేస్తామంటే చెప్పినప్పుడు వెళ్ళం. అది మన అవిశ్వాసం. అన్ని బాగుంటాయని కలుగుతాం, కానీ అది విశ్వాసం కాదు. అక్కడ ఏమి లేకపోయినా ఏం చేయాలంటే బయలుదేరాలి. అది దేవుడి చిత్తం. మనం ఏం చేస్తాం? అన్ని బాగుంటాయని చూసేద్దాం. కానీ అబ్రహాము వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అక్కడ తన కుమారుడికి చక్కటి సమాధానం చెప్పాడు. దేవుడే చూసుకుంటాడు. ఆ విశ్వాసంలోకి మనం రావాలి. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా కానీ ప్రభు చూసుకుంటాడన్న మాట మనం పలికినప్పుడు అది నిజంగా దేవుడే చూసుకుంటాడు. ఆయన ఏమైతే అన్నాడు చూడండి. ఆదికాండం మనం చదువుదాం. అదే 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో నేను గాడితో ఇక్కడ నుండి నేను నీ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదని చెప్పి మరలా వస్తున్నాడు. చూసారండి, ఆయన నిరీక్షణతో ఈ మాట చెప్పాడు.
ఆయన విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఏమంటాడంటే మరలా మీ యొద్దకు వచ్చింది. అందుకే ఆయన గురించి ఒక మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రికలో చూడండి, అబ్రహాము గురించి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానం ఎలా ఉందని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రులకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నిరీక్షణ ఆధారమే లేదు. అసలు మనకు నిరీక్షణ ఉంది. ఇదేనా మన నిరీక్షణ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అసలు నిరీక్షణకి ఆధారమే లేదు. కానీ ఆధారం లేనప్పుడు అతను ఏం కలిగిన అనిపాడంటే నిరీక్షణ కలిగిన అనిపాడు. ఆయన నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. ఆ గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు విశ్వాసం. మరి ఆ గొర్రెపిల్ల ఏది చెప్పండి. చదవండి. అది 22వ అధ్యాయము మాట చూడండి, 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కట్టలేదు. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారుడి మారుగా పెట్టి దహన బలిగా అర్పించి. దహన బలిగా చూడండి, దేవుడు చూసుకుంటాడన్న మాటను ఆధారం చేసుకున్నప్పుడు ఆయన నిజంగా ఎవరు చూసుకున్నారు? దేవుడే చూసుకున్నాడు. మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు మీద విశ్వాసం వచ్చింది. ప్రభువే చూసుకుంటాడు. అక్కడ ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు, కరువు ఉండొచ్చు, ఆటంకాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. అక్కడ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి వైపు చూడాలంటే ప్రభు వైపు చూడాలి. అదేనా అబ్రహాము అన్న మాట ప్రకారము దేవుడు చూసుకున్నాడు. ఒక పొట్టేలు అక్కడ దహన బలిగా అర్పింపబడింది. మరి ఆ గొర్రెపిల్ల ఏది? ఆ గొర్రెపిల్ల గురించి కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆ గొర్రెపిల్ల ఏది? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము మాటలతో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. ఆ గొర్రెపిల్ల లేదా సమాధానం లేదు, కానీ ఆ గొర్రెపిల్ల గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తాడు. చదవండి, 1వ అధ్యాయం 36వ వచనం. ఏ గొర్రెపిల్ల అంటే ఇది? దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట ఏ గొర్రెపిల్లది? దేవుని గొర్రెపిల్ల. అతడు నడుస్తున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అంటే దేవుని కుమారుడైన యేసు ఎవరి గొర్రెపిల్ల అంటే? దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల గురించి ఆనాడు ఇస్సాకు అడిగాడు, గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది? ఇస్సాకు బదులుగా పొట్టేలు దహన బలిగా ఎత్తుకోబడ్డది. ఇక్కడ గొర్రెపిల్ల గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. అతడు నడుస్తున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్లని చెప్పాడు. ఈ గొర్రెపిల్ల ఎందుకు వచ్చింది? చదవండి, అదే 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకంలో ఉన్న పాపాన్ని అంతా మోసుకోవడానికి వచ్చేసింది గొర్రెపిల్ల. నా పాపాలు కూడా ఆ గొర్రెపిల్ల మోసుకుని పోయింది. ఆ గొర్రెపిల్ల ఎవరంటే 34వ వచనం చదవండి, ఇక్కడ స్పష్టంగా ఉన్నది. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని. ఆయన దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడి లోకానికి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏదంటే ఆ గొర్రెపిల్ల గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎందుకు వచ్చింది? లోక పాపము మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ద్వారా ఆ గొర్రెపిల్ల గురించి చూడండి, ఒక మాట ఉంటుంది.
అదే యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినంలో దాన్ని లేపుదనని వారితో చెప్పింది. యూదులు ఈ దేవాలయం 40 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినముల్లో దాన్ని లేపుదువని. అయితే ఆయన తన శరీరమని దేవాలయం గురించి ఈ మాట చెప్పింది. దేవాలయం గురించి చెప్పాడు ఆయన శరీరమే ఒక దేవాలయం. ఆ దినాల్లో అబ్రహాంతో దేవుడు మాట్లాడిన దేవుడు తరతరాలకి అలా మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మందిరం గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా చూడండి, ప్రభు ఏం చెప్పారంటే ఆయన శరీరమే దేవాలయం. ఆయన శరీరమే దేవాలయం. చూడండి, సొలొమోను దినాల్లో కూడా ఒక దేవాలయం కట్టబడ్డది. ఈ మాట కూడా చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 3 దేవాలయాల గురించి మనం తెలుసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. చాలండి. ఇక్కడ కూడా మోరియా పర్వతం అని రాయబడ్డది. దహన బలి కొరకు దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆనాడు అబ్రహాంతో చెప్పాడు. ఎక్కడ అర్పించమన్నాడు బలి? మోరియా. చూసారా, దేవుడికి ఒక క్రమము, ఒక సంకల్పం, ఒక ఉద్దేశం ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తన కుమారుని బలిగా ఎక్కడ అర్పించమని చదవండి మాట. చదవండి 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడైనా నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి సాకును తీసుకుని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించు. అక్కడ మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. అది దావీదుకి దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఎక్కడ మందిరం కట్టమన్నాడంటే 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబీసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము, అంటే ఒక స్థలంలో మందిరం కట్టమన్నాడు దేవుడు. ఒక స్థలాన్ని కోరుకున్నాడు ఆయన. ఆ స్థలంలో ఎటువంటి మందిరం కట్టాడంటే సొలొమోను? చదవండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఎటువంటి మందిరం అంటే రాజులు 2వ గ్రంథం 1వ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. చదవండి, రాజుల 1వ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి నీ సింహాసనం మీద చదవండి. చాలండి. ఇక్కడ సొలొమోను కట్టాడు.
ఏమి వాడంటే దేవధర్మాన్ని గొప్ప అయితే ఆ మందిరము ఎక్కడ కట్టాడంటే దేవుడు ఏదైతే ప్రత్యక్షపరిచాడో అదే స్థలంలో మందిరం కట్టబడ్డది. ఆ స్థలంలోకి వెళ్ళి ఇజ్రాయేల్ అందరూ ఏం చేశారంటే ఆరాధించేవారు, మందిరానికి వెళ్ళేవారు, ఒక స్థలానికి ప్రాముఖ్యం ఇచ్చారు. ఆ స్థలంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, అదే మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. అంతలో యెహోవాకు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు, ఈ మందిరం నువ్వు కట్టించున్నావే, నీవు నా కట్టడలను నా ఆయుధలను అనుసరించి నడుచుకునుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానం నీ పక్షం స్థిరపరచుదును. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను. అంటే దేవుడు ఆ స్థలంలో సొలొమోను మందిరం కట్టించాడు. మందిరం కట్టించినప్పుడు ప్రభు అక్కడ ఒక మాట చెప్పారు, నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్యన నివాసం చేస్తాను. అందుకని చెప్పుకుంటాడు, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా. ఆ దినాల్లో మందిరం కట్టబడ్డది, గొప్ప మందిరం కట్టాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ మందిరం కట్టాడు చెప్పాలి. శరీరం అనే దేవాలయాన్ని చదివి కదా, యోహాను సువార్త చదవడం బాగానే ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం. అప్పుడు స్థలంలో మందిరం కట్టాడు. ఇప్పుడు ఎక్కడ కట్టాడు ప్రభు చెప్పండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. అయితే ఆయన శరీరమైన దేవాలయమును చూచి ఈ మాట చెప్పాడు. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఈ మాట చెప్పిన ఆయన శిష్యులను ఆత్మ చాలు. ఏ మందిరం అంటే ఇది? ఆయన శరీరం. ఆయన శరీరాన్ని ఒక మందిరంగా చేశాడు. ఆ మాట చూడండి, నేను చదువుతాను. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టాడు, 3 దినములలో దాన్ని లేపుదనని వారు చేశారు. యూదులు ఈ దేవాలయం 40-50 సంవత్సరం కట్టారు, నువ్వు 3 దినంలో దాన్ని లేపుతాను. అయితే ఆయన తన శరీరమైన దేవాలయం గురించి మందిరం కూడా పడగొట్టేశాడు. తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కట్టారండి? 46 సంవత్సరాలు మందిరం కట్టారు. అయితే ప్రభు ఆయన మందిరం ఎన్ని రోజుల్లో కట్టాడు? 3 దినాల్లో కట్టాడు. 3 దినాల్లో కట్టాడు. ఆ మందిరానికి ప్రభు చెప్తున్నారు, 3 దినముల్లో దానిని నేను లేపుతానన్నాడు. లేఖనాల ప్రకారం ఏంటి? ఆయన మన పాపాల కొరకు సమాధిలోంచి 3 దినాలు లేపబడ్డాడు. లేచి ప్రభు 40 దినాలు కనబడి పరలోకానికి వెళ్ళాడు. ఆయన సంఘాన్ని కట్టాడు. ఎన్ని దినాలంటే అక్కడ 3 దినాలంటే అక్కడేమో బంగారం వాడారు, స్థలాన్ని వాడారు. కానీ ఇక్కడ ప్రభు మందిరాన్ని కట్టడానికి ఏం వాడాడు? ఇదిగో లోక పాపం మోసుకుపోవు దేవుడు. ఆయన కుమారుడే ద్వారా దేవుడు కట్టాడు ఈ మందిరం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మాట తప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఆ సంఘం ఆ సంఘం ఆయన శరీరం. సంఘం ఎలా కట్టాడంటే ఆయన శరీరం. ఆయన శరీరం. అదే కొలసీలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన సంఘం కట్టడానికి, ఆయన శరీరము కట్టడానికి ఆయన పరలోకం నుండి ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. దహన బలి కొరకు దేవుడు తన కుమారుడిని అడిగాడు. ఆయన పొట్టేలు చూపించాడు. పొట్టేలు ఇస్సాకు బదులుగా దహన బలిగా అర్పించబడ్డాడు. అయితే దావీదు కూడా దేవుడి మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు కట్టద్దన్నాడు. తన కుమారుడైన సొలొమోను చేత దేవుడి మందిరం కట్టించాడు. ఆ మందిరంలో దేవుడు ఆయన శరీరాన్ని దేవాలయం చేస్తుంది. అందుకని శరీరం ఏంటంటే ఇప్పుడు ఎవరిలో నివసిస్తున్నాడు ఆయన? మన అందుకే ఒకసారి జ్ఞాపకం చేస్తుంది.
ఏదైనా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడింటారు వారి మధ్య నేను ఉంటాను. మన మధ్యలో ఉంటాడే, మనతో ఉంటాడు. అదేనా వెళ్తే స్థలాలు ఉన్నాడు. సమయం ఆయన శరీరానికి ఆయనే శిరస్సు. ఈ మందిరము కట్టెడ్ ప్రభు. ఈ మందిరం ద్వారా దేవుని ఏం చేయాలంటే మనం ఆరాధించాలి. అప్పుడైతే అవి వ్యవహార సూత్రం మాట్లాడుతూ చూడండి. ప్రభు చెప్పారు సమయ స్త్రీతో 6వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఎక్కడ ఆరాధించారండి? పర్వతమందు అంటే స్థలం, ఒక స్థలం. ఆ పర్వతం గురించి మనం ఇందాక మాట చదివాం. ఈ పర్వతమందు వాళ్ళు ఆరాధించారు. కానీ ఇప్పుడేమన్నారు ప్రభువు చెప్పండి, 21వ వచనం. అమ్మ ఒక కాలం వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధించరు. అంటే స్థలం ప్రాముఖ్యం కాదు. ప్రభు ఏం చెప్పారు? వ్యక్తి ప్రాముఖ్యం. ఆ వ్యక్తి ఎవరిలో ఉండాలంటే ఆయన శరీరంలో ఉండాలి, ఆయన సంఘంలో చేర్చబడాలి. ఆ వ్యక్తి ప్రభువుని ఆరాధించాలి. అంతేకాక మాట చూడండి, అమ్మ ఒక కాలం వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీదను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియదని ఆరాధించు వారు మాకు తెలిసిందని ఆరాధించు. రక్షణ యూదుల నుండి కలుస్తుంది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించకాలం అది ఇప్పుడునే వచ్చినది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూసారండి, అంటే వ్యక్తి కావాలి, స్థలం కాదు. అది ఎన్నాళ్ళైతే స్థలాన్ని కోరుకున్నాడు దేవుడు, ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నాడండి? నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కోరుకుని ఏం చేయాలంట? తండ్రిని మనము ఆరాధించాలి. అందుకే ఆయన అన్నారు, ఆయన దేవాలయాన్ని పడగొట్టుడి, 3వ దినాన లేపుతానన్నాడు. లేచాడే. మనం ఆరాధించాలంటే మన నిరీక్షణ, మన ఆధారం ఏంటంటే ఆయన పునరుద్ధానం. ఆయన పునరుద్ధానాన్ని బట్టే ప్రభువుని మనం ఏం చేస్తున్నామంటే ఆరాధిస్తున్నాం. అందుకే ఈ గొర్రెపిల్ల గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. చాలండి. ప్రభు ముందుగానే చెప్పారు. ఆయన ఏమని చెప్పారండి? 18. ఇదిగో యెరూషలేముకి మనం వెళ్తున్నాం. అక్కడ గొర్రెపిల్లని ఏం చేస్తారు చెప్పాలి. ఆ గొర్రెపిల్లని మన గొర్రెపిల్లని జ్ఞాపం చేస్తూ, ఇదిగో యెరూషలేముకి వెళ్తున్నాము, అక్కడ మనిషి కుమారుడు అంటే గొర్రెపిల్ల ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింది. వారు ఆయనకి ఏ శిక్ష విధిస్తారు? మనిషి. ఆయన్ని అపహాసిస్తారు, కొరడాలతో కొడతారు, సిలువేటకు అన్యజనులు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచినట్టు. ఆయన యెరూషలేములో ఎందుకు చనిపోవాలి చెప్పండి? ఆ యెరూషలేము బయట చనిపోవచ్చు కదా. ఆ మాట కూడా ప్రభువు చెప్పారు చూడండి. ఒక మాట ఉంటుంది, లూకాసు సువార్త 13వ అధ్యాయము చదవండి. లూకాసు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం కానీ చదవండి. ఆ గడిలోనే కొందరు పరిశీలి వచ్చి, నీవు ఇక్కడి నుండి బయలుదేరి పొమ్ము. ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దేవుని వెళ్ళగొట్టు రోగులను స్వస్థపరచుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదిను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవచుండువను. ప్రవక్త యెరూషలేమునికి వెలుపల నశింప. చూసారండి, అంటే ప్రవక్త ఎప్పుడు కూడా యెరూషలేము బయట చంపబడ్డు. కానీ హేరోదు చంపాలనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నారు? అక్కడ మాట చెప్తున్నారు. ఏమన్నారంటే ఆయన ఎక్కడ చనిపోవాలి?
యెరూషలేమునే చనిపోవాలి. ఈ దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఇది. అక్కడ మందిరం మోరియా పర్వతం మీద దహన బలి కొరకు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. నీ కుమారుడు నాకు దహన బలిగా ఇమ్మని అడిగాడు. రెండవదిగా చూస్తే స్థలము, మందిరం కూడా ఒక స్థలము దేవుడు ముందుగానే దావీదుకు తెలియపరిచాడు. ఆ స్థలంలోనే సొలొమోను ఏం కట్టాడండి? మందిరం కట్టాడు. మూడవదిగా చూస్తే యెరూషలేములో ప్రభువు చనిపోయాడు. ఆయన ఏ మందిరం కట్టాడు? ఇప్పుడు బంగారం లేదు, రాళ్ళు లేవు, కర్రలు లేవు, ఏమి లేవు. ఆయన దేహమే ఒక మందిరం. ఆ మందిరంకి ఎవరిలో సహకరించలా. ఎవరు కట్టారు? ప్రభు ఒక్కడే కట్టాడు. అందుకే మాట చూడండి, ప్రవక్త యెరూషలేములకు వెలుపల నశింపవలదు. ఆయన అప్పగింపబడ్డాడు యెరూషలేములో. ఆయన ఏం చేశారు? అపహాసించారు, కొట్టారు, దూషించారు, సిలువపై తీసుకెళ్ళారు, సిలువ వేశారు, సిలువపై మరణించాడు. ఆయన మరలా లేచాడు. మరలా లేచిన తర్వాత ఏం కట్టాడండి? ఆయన మన అందరం కూడా ఆయన శరీరంలో అవయవాలుగా చేర్చబడ్డాం. ఆయన మందిరం కట్టడానికి భౌతికమైన మందిరం కాదు ఇది. ఏ మందిరం అండి ఇది? చదవండి, ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 31వ వచనం చదవండి. మన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మనం చదివిన మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో ప్రభు అంటున్నారు. ఏమన్నాడు పిలాతు చెప్పండి? పిలాతు, మీరు అతను తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చడనగా యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించడం మాకు అధికారం లేదు. అందుకే ప్రభు చూడండి 32, అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దాన్ని సూచించి చెప్పిన మాట ముందుగా చెప్పాడు కదా. మనం యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ మనిషి కుమారుడు అప్పగింపబడతాడు. మనిషి కుమారుడిని అపహాసిస్తారు, కొరడాలతో కొడతారు, సిలువేస్తారు, ఆయన మూడో దినాన లేపబడతారు. ఈ మాట అంతా కూడా ప్రభు ముందుగానే సూచించి చెప్పాడు. ఈ సమయంలో మనల్ని ఆయన మందిరంగా చేసుకోవడానికి, ఆయన శరీరంలో అవయవాలుగా చేసుకోవడానికి ప్రభు ఏం పెట్టాడండి చెప్పాలి. సొలొమోను అయితే తండ్రి సిద్ధపరిచిన ఎన్ని చేత మందిరం కట్టాడు. కానీ ఈ దినాన మనం తండ్రిని ఆరాధించడం కొరకే మనల్ని ప్రభు ఎలా సిద్ధపరిచాడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. చాలు. మనుషుల గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారండి? మీరు ఏ ఆలయం అంటండి? స్థలంలో ఉన్నది కాదు. ఇప్పుడు నీవే దేవుని మందిరంలో దేవుడు చేశాడు. చదవండి ఆ మాట. మీరు అంటే సంఘం దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించినాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినాడలా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూసారండి, మనల్ని దేవుడు ఆలయంగా చేయడానికి ఏం చేసాడండి? పరలోకం నుండి దిగి వచ్చాడు. అదేనా అడుగుతున్నాడు అబ్రహాం కుమారుడు. గొర్రెపిల్ల ఏది? ఆ గొర్రెపిల్ల ఎక్కడ ప్రత్యక్షమైందంటే యోహాను సువార్తలో వచ్చింది. ఆ గొర్రెపిల్ల ఏదంటే ఎవరండి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గొర్రెపిల్లగా వచ్చి ఈ లోకానికి ఆయన మందిరం కట్టాడు. చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒక మాట ఉంటుంది చూడండి, 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? చూసారండి, ఈ దినాన పరిశుద్ధాత్మక ఆలయం నీవు. ఆ ఆలయం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. స్థలం పరిశుద్ధంగా ఉండడం కాదు, ఆరాధించడానికి వ్యక్తి ఎలాగ ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడే దేవుణ్ణి ఆరాధించగలవు. ఆ మాట మరలా చదవండి. మీ దేహము
దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా. చూసారండి, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరు. అందుకే ప్రభు అంటారు, మీరు భోజనం చేసినా పానం చేసినా ఎవరి కొరకు చేయాలండి? దేవుని మహింపరు చేయాలి. నువ్వు ఆరాధన చేసినా, ఏది చేసినా కానీ ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి. ఈ దేహంతో దేవుడిని ఏం చేయాలి? ఈ దేహం పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ పాపం ఉందనుకోండి, పాపం ఉంటే దేహం ఏమైపోద్ది? అపవిత్రంగా ఉంటుంది. యథార్థంగా ఆరాధించు, ఏదో నోటి మాటలతో వర్ణించవచ్చు, కానీ అది ప్రభు కోరినట్టు ప్రభు అంగీకరించే విధంగా ఉండదు. అయితే ఈ దేహంలో ఏముండాలంటే ఎవరు ఉండాలండి? చెప్పండి అన్నమాట. పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా. అది ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. అప్పుడే దేవుడు ఆత్మ కనుక ఆయన మనం ఏం చేస్తామండి? ఆత్మతో ఆరాధిస్తాం. ఇటువంటి మందిరం కట్టడానికి ప్రభు ఈ లోకానికి పరలోకం నుండి వచ్చాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక ఒక మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులకు ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడి. ఇప్పుడు ఏ మందిరం అండి ఇది? ఈ భౌతిక మందిరాలు కాదు. ఈ మందిరాన్ని ఎంత అలంకరించినా కానీ ప్రభు ఒక మాట అన్నారు, భూమి ఆకాశం గతించినా. ఆయన ఒక ఏంటండి ఆ మాట? చెప్పండి ఆ మాట. భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలు, మరి భూమి మీద ఉన్న ఈ మందిరాలు పోతాయి. కానీ అక్కడ మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో ఏముంది? 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులగునట్లు మీరును సజీవమైన రాళ్లవలి ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా. ఏ మందిరం అండి ఇది? ఆత్మ సంబంధమైన మందిరం. ఇన్నాళ్ళు భౌతికమైన మందిరం. ఇప్పుడు ఈ పోట్లాటలన్నీ ఏంటి? స్థలాల గురించి, డబ్బుల గురించి, వాటి గురించి. ఇది కాదు ప్రభు నన్ను కోరుకున్నాడు. దాని కొరకు ఆయన అక్కడ మాట చూడండి. ఏ మందిరం అంటే ఇది? ఆత్మ సంబంధమైన మందిరం అంట. భౌతికమైన మందిరాలు ఏమవుతాయి చెప్పండి? చాలామంది పూజ చేస్తున్నారు. ఒక ఆత్మ సంబంధ మందిరంగా చేసాడు. అక్కడ ఒక మాట రాయబడ్డది చూడండి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ప్రభు మనల్ని ఏం చేశాడంట? పరిశుద్ధ యాజకులుగా. ఎవరండి? పరిశుద్ధ యాజకులు. అందుకే పేతురు మొదటి పత్రికలో చూడండి 2వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. ఆ మాట చదవండి. అయితే మీరు చీకట్లో నుండి తన వెలుగులో మీరు పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురించుటకు ఏర్పరచబడిన వచ్చును రాజులేని యాజకుడు. అంటే యాజకులు, ప్రధాన యాజకులు. వాళ్ళు దేవుని ప్రత్యక్ష గుడారాల్లోకి వెళ్ళారు, మందిరంలోకి వెళ్ళి ఆ లేవీలు పరిచయం చేశారు. కానీ ఈ దినాన ఎవరు చేయబట్టారండి? చెప్పండి. మనం అందరం ఎవరు? అక్కడ రాయబడ్డది చూడండి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులకు ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధం. ఆ మందిరంలో ఎవరో సజీవమైన రాళ్ళు, భౌతికమైన రాళ్ళు కాదు. అందుకే ఒక దినాన ప్రభు అన్నారండి. చదవండి మత్తయి సువార్త ప్రభు ఒక మాట చెప్తారు. 16వ అధ్యాయమా 16వ అధ్యాయము చదవండి. ఒక మాట ఉంటుంది, 16వ వచనం కానీ చదవండి. 17వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ. అందుకు యేసు నీవు ధన్యుడు, నరులు నీకు బయలుపరచదు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును.
ఉమ్. చాలండి. ప్రభు ముందుగానే చెప్పారు. ఏమని చెప్పారండి? ఏం చేశారు? నా సంఘము నేను కట్టింది. ఎలా కట్టాడైనా చెప్పాలి. ఆయన ప్రాణం పెట్టి కట్టాడు. ఆయన శరీరం నల్లగొట్టుకుని కట్టాడు. ఆయన రక్తమంతా మన కొరకు కార్చాడు. ఆయన ఆ మందిరం కట్టడానికి, ఆత్మ మందిరం కట్టడానికి ఉమ్ములు వేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు. ఆ 9 గంటలు సిలివేస్తే ఎన్ని గంటల వరకు వేలాడాడండి? మ్రాను మీద. సొలొమోను అయితే చక్కగా కట్టేశాడు. పనివారు ఉన్న అందరుగా సహకరించారు. కానీ యేసుప్రభుకి ఎవరు సహకరించలే. యేసుప్రభు వారికి దాహం వేస్తే చిరకిచ్చారు, ముఖం మీద ఉమ్మేశారు, కొర్రాలతో కొట్టారు. ఈ మందిరం కట్టడానికి, ఈ మందిరంకి ఎవరు కట్టలేరు, ఎందుకంటే అందరూ పాపులు, అందరూ పాపం చేసిన వారు. ఈ ఆత్మమైన మందిరం కట్టాలంటే ప్రభు ఈ లోకానికి లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లకి వచ్చి, ఇది ఆత్మ మందిరం. ఇది ఈ మందిరం కట్టడానికి ప్రభు ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని మాటలు అన్నారు. వ్యభిచారం వల్ల పుట్టినవాడు అన్నారు. అంటే ఆయన సంఘం కట్టడానికి ఆయన ఎంతగానో నలగొట్టబడ్డాడు, దూషింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ప్రభు శిలువపై మరణించాడు. ప్రభు ఎలా కట్టాడంటే సంఘం ఆయన ప్రాణం పెట్టి కట్టాడు. అందుకే అక్కడ ఒక మాట చదువు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఏంటా విలువ చెప్పండి? ఆయన రక్తం, ఆయన ప్రాణం, దాని ద్వారా మనం ప్రభు కొన్నాడు. అందుకే ఈ సమయంలో ఆత్మ మందిరంలో మనం అందరం కూడా ఈ దినాన ఉన్నామంటే దానికి కారణం ఎవరు? ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఆ దినాన ఇస్సాకు బదులుగా పొట్టేలు దహనబలిగా అర్పింపబడ్డది. సొలొమోను దేవుని మందిరం కట్టాడు. కానీ ఈ దినాన తండ్రిని ఆరాధించిన కొరకే కూడా ప్రభు కుమారులుగా కుమార్తెగా చేయకపోతే ఆయన ఏం చేశాడండి? ఆ గొర్రెపిల్ల శిలువపై మరణించింది. ఒక మాట ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు ఎలా కట్టబడ్డామండి? ఆయన నివాస స్థలం ఏంటి? ఈ స్థలం కాదు, నువ్వు నేనే. అందుకే మాట చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి. మందిరంలో ఉన్నప్పుడే నీతో ఉండడు ఆయన. బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళిన, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే మనతో ఉంటాడు ఆయన. ఒకప్పుడే స్థలము ఎక్కడ ఉంటుందండి? స్థలము అంతే ఒక చోట ఉంటుంది. కానీ ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు, నీలో ఉంటాడు ఆయన. చూడండి ఆ మాట చదవండి, ఆయనలో మీరు కూడా, మనం ఆయనలో చదవండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా కట్టబడ్డాం. ఎలా కట్టబడ్డామండి? ఆత్మ మూలంగా. ఇది భౌతికమైన మందిరం కాదు. ఆ దినాల్లో అయితే సొలొమోను మందిరం కట్టాడు, యేసుప్రభు వారు కూడా కట్టారు. నా దేహమే మందిరం అన్నాడు. ఆ గొర్రెపిల్ల ఏం చేసిందో చూడండి. ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుని ముగించుకుందాం. మొట్టమొదటిగా 7వ అధ్యాయము, అంత ముందు ఒక మాట చదవండి. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. చాలండి. ఈ గొర్రెపిల్ల పరలోకంలో కనపడ్డది చూసారండి. ఆ గొర్రెపిల్లకి ఏం చెప్తున్నారంట? సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనత మహిమ ప్రభావము యుగయుగములు కలిగి. దేవునికి చెప్పాలి స్తోత్రం. ఎవరు చెప్పాలండి? దేవునికి చెప్పాలి స్తోత్రములు. అది నా గొర్రెపిల్లకి చెప్తున్నారు. ఎందుకని చెప్పండి, చదవండి, పక్కన ఉంటుంది. ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఎందుకు స్తోత్రాలు చెప్తున్నారంటే 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం. దేవునికి ఎందుకు స్తోత్రాలు చెప్పాలి? ఊరికనే చెప్పకూడదు. ఎవరు చెప్పాలి స్తోత్రం? దేవునికి చెప్పాలి.
అక్కడ ఆ మాట రాయబడ్డ చూడండి, ఏమని చెప్తున్నారంట? సింహాసనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారంట. వాళ్ళు ఏం ధరించి చెప్పారు చెప్పండి? 9వ వచనం కింద బాగా ఉంటుంది చూడండి. వారు తెల్లని వస్త్రం ధరించుకుని వారే ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను. అది ఏ వస్త్రాలు ధరించుకోవాలి? తెల్లని వస్త్రాలు అంటే నేను కట్టుకున్న వస్త్రాలు కాదు, ఇది భౌతికమైన వస్త్రాలు. అక్కడ ఏం వస్త్రాలు అంటే చూడండి, అదే అధ్యాయంలో రాయబడ్డది 14వ వచనం. అందుకు నేను, ప్రకటన గ్రంథం 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పిన, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని ఏం చేశారు? తెలియజేసుకున్నారు. భౌతికమైన వస్త్రాలు కాదు. వారు ఏం చేశారంటే అండి, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుకున్న వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని గొర్రెపిల్లకి ఏం చేస్తున్నారు? వాళ్ళు స్తోత్రాలు చెప్తున్నారు. రెండోది చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి, వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ఏం చేశారండి? జయించారంట. అంటే విజయం. మొట్టమొదటిగా గొర్రెపిల్ల ద్వారా ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. రెండవదిగా గొర్రెపిల్ల ద్వారా ఏం కలిగింది చెప్పాలి? తెల్లని వస్త్రాలు కలిగినాయి. అంటే పవిత్రులయ్యారు, పరిశుద్ధులయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి గొర్రెపిల్లకి స్తోత్రాలు చెప్తున్నారు. ఇక్కడ మూడవదిగా చూస్తే అదే ప్రకటన గ్రంథం 12:11 వచనం ఏముందంటే, వారి గొర్రెపిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యంను బట్టి వానిని విజయం, శత్రువు మీద విజయం కావాలంటే గొర్రెపిల్ల యొక్క రక్తం. మూడవదిగా ఆ గొర్రెపిల్ల ఏదంటే, ఆ గొర్రెపిల్ల లోకపాపను మోసుకుని పోవు గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మన కొరకు ఉదింపబడ్డది. చూడండి, ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు కనబడుతున్నాయి. ఈ గొర్రెపిల్ల ఏముందండి? చదవండి మాట 14. ఆ పట్టణం ప్రాకారము 12 పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు రాయబడ్డాయి. చూసారండి, అపోస్తుల పేర్లు రాయబడ్డాయి. వాళ్ళు ఎవరికి చెందినవారు? గొర్రెపిల్ల యొక్క వాళ్ళ అపోస్తులు, గొర్రెపిల్లకి చెందిన వాళ్ళు. వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడ్డాయంటే పునాదుల పైన రాయబడ్డాయంట. అదే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 22వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. ఇంకా దేవాలయం ఎవరంటే ఆయనే. మొట్టమొదటి దేవాలయము సొలొమోను కట్టాడు. తర్వాత 46 సంవత్సరాలు దేవాలయం కట్టారు. మూడో దేవాలయం ప్రభు శరీరము, మనల్ని కూడా దేవాలయంగా చూసుకుని చివరికి వచ్చాడు దేవాలయం ఎవరు? ఇంకా ఆయనే. ఆ మాట మరలా చదవండి, ప్రకటన గ్రంథంలో 22వ వచనం. సర్వాధికారి అయిన దేవుడు నాకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేనికి దేవాలయం చెప్పాలి. చూడండి, ఆ మాట అక్కడ ఉంటుంది. 10వ వచనం చదవండి. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమ గలదే పరలోకమందు ఉన్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూపాను. ఇంకా ఆయనే దేవాలయం. ఆ పట్టణం గురించి రాయబడ్డది. ఏ పట్టణం అది? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణం గురించి, ఆ పట్టణంలో ఆయనే దేవాలయం. ఇంకో మాట ఉంటుంది చదవండి, 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకైనను సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో గొర్రెపిల్లయే దానికి వెలుగు. గొర్రెపిల్ల వల్ల ఏం కలిగిందంటే వెలుగు కలిగింది. ఈ గొర్రెపిల్ల వల్ల ఏం కలిగిందండి? మొట్టమొదటిగా రక్షణ కలిగింది. ఆ గొర్రెపిల్ల వల్ల ఏం కలిగిందండి? పరిశుద్ధత కలిగింది. ఆ గొర్రెపిల్ల వల్ల ఏం కలిగింది చెప్పండి? విజయం కలిగింది. ఆ గొర్రెపిల్ల వల్ల ఏం కలిగిందంటే
వెలుగు. ఒకప్పుడు మనం, అందుకే పేతురు రాసిన మొదలుపెట్టి 2:9 ఒకప్పుడు మనం ఏమైనాం? చీకటి. ఇప్పుడు వెలుగు అంటారు. అందుకే ఇస్సాకు అడుగుతున్నాడు, ఆ గొర్రెపిల్ల ఏదంటే, ఆ గొర్రెపిల్ల గురించి యోహాను సువార్తలో మనం చదివాం. ఆ గొర్రెపిల్ల ఏం చేసిందంటే, లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మనకు విజయం ఇచ్చింది. మరణం మీద విజయం, పాపం నుండి విజయం. మనం పాపం చేసిన వాళ్ళు, అపవిత్రులు. కానీ మనల్ని ప్రభు ఏం చేసాడండి? చూడండి, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ముగిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మనల్ని పాపం నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావం యుగయుగములు కలుగునుగాక. చూసారండి, ప్రభు ఆ గొర్రెపిల్ల ఏం చేసింది? పాపం నుండి మనల్ని విడిపించాడు. ఈ సమయంలో అబ్రహాం దినాల్లో దహన బలిగా పొట్టేలు అర్పింపబడ్డది. కానీ మనకు బదులుగా మన పాపాల నిమిత్తమే లోక పాపను మోసుకుని పోవు గొర్రెపిల్లకి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఒక మందిరంగా చేసుకోవడానికి, ఆత్మ మందిరంగా చేసుకోవడానికి, మనలో ఆయన నివసించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు. ప్రభు ఎంతగానో నలగొట్టబడ్డాడు. ఇందా చెప్పారు ఆయన. ఏమని చెప్పారు? మనం యెరూషలేముకి వెళ్తున్నాం. యెరూషలేములో ఏం చేయబడ్డాడంటే ఆయన అప్పగింపబడ్డాడు. యెరూషలేములో అప్పగింపబడ్డాడు. ఎన్నో పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు. మరణించాడు. యెరూషలేములో శిలువపై మరణించాడు. సమాధి చేయబడ్డాడు. 3వ దినాన లేచాడు. పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ రానన్నాడు. ఈ సమయంలో ఆ గొర్రెపిల్ల ఏంటంటే, చివరికి ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపురై జీవజలముల యొద్దకు వారిని నడిపింది. ఇప్పుడు ఎక్కడికి నడిపించాడు ప్రభు? జీవజలములు అంటే ఎవరి యొద్దకండి? చెప్పండి. ఇర్మియా గ్రంథంలో ఆ మాటకు సమాధానం ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలములు ఊటైన నన్ను విడిచి ఉన్నారు. చూసారండి, ఆయన ఎవరో? ఈ గొర్రెపిల్లని ఎక్కడికి నడిపించింది? ఇదేనా? నువ్వు తండ్రిని ఆరాధిస్తున్నావంటే ఎవరు నడిపించారు? ప్రభువు నడిపించాడు. ఆ గొర్రెపిల్ల ద్వారా రక్షణ కలిగింది. ఆ గొర్రెపిల్ల ద్వారా పరిశుద్ధత కలిగింది. ఆ గొర్రెపిల్ల ద్వారా విజయం కలిగింది. ఆ గొర్రెపిల్ల ద్వారా ఆ గొర్రెపిల్ల ద్వారా వెలుగు కలిగింది. అంత మాత్రమే కాదు, ఆ గొర్రెపిల్ల ఎక్కడికి నడిపించిందండి? ఎక్కడికి నడిపించింది? జీవజలం, దేవుడు. అందుకే మనం ఇందాక ఆ భాగంలో ఉంటుంది, ఆ గొర్రెపిల్ల ఏదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడైన ఆ గొర్రెపిల్ల మన కొరకు శిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరి ఆ గొర్రెపిల్ల ద్వారా మనం ఏమైతే పొంది ఉన్నామో, ఆ గొర్రెపిల్ల ద్వారా తండ్రిని ఏం చేయాలండి? ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనం అందరం ఆత్మ మందిరంగా కట్టబడ్డాం. ఈ దేహము ఒక దినాన మరణం అయిపోద్ది. భౌతికమైనది మరణం, మట్టి అయిపోద్ది. కానీ మనం ఇప్పుడు ఎక్కడ ఉంటామంటే ఆత్మ మందిరంలో కట్టాడు ప్రభు. ఆయన శరీరంలో కట్టుకున్నాడు ఒక అవయవం, నీవు నేను కూడా. మరి ప్రభుని ఆరాధిద్దాం. ఈ సమయంలో ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని, అదినాల్లో అయితే సొలొమోను బంగారము ఆ కర్ర వాటితో మందిరం కట్టాడు. కానీ ప్రభు నిన్ను నన్ను కట్టడానికి ఆయన ప్రాణం పెట్టాడు. మరి ఇదేనాన్న? అందుకే మీ దేహము దేవునికి ఆలయం. నిన్ను నన్ను ఆలయంగా చేసుకున్నాడు, ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం.